వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి. మా ఆత్మకూరు హరిజనవాడలో వెలిసి ఉన్న పిడుగు శ్రీరామ క్షేత్రంలో స్వామివారి యొక్క కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. ఆ కళ్యాణానికి నేను వెళ్ళా. నాతో పాటు మీరందరూ కూడా చూడాలి కదా. స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరిపైన కూడా ఉండాలి కదా. మీరు ఎల్లవేళలా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతూగాలి కదా. అందుకోసమని మన ఛానల్లో స్వామివారి యొక్క కళ్యాణం పెడుతున్నా. అదే మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్లో స్వామివారి యొక్క కళ్యాణం పూర్తిగా పెడుతున్న ప్రతి ఒక్కరూ కూడా చివరిదాకా చూసి స్వామివారి యొక్క కరుణాకటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందుగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని మొదలుపెట్టే ముందున విఘ్ననాయకుడైన వినాయకుడిని పూజిస్తారు. విఘ్నాలన్నీ తొలగించి స్వామివారి యొక్క కళ్యాణం బాగా జరగాలని ఆ వినాయకుడికి పూజించి తర్వాత పుణ్యావచన కార్యక్రమాన్ని చేశారు. ఆ తర్వాత స్వామివారి యొక్క వంశవృక్షాన్ని చెప్పారయ్యా. ఇప్పుడున్న కాలంలో ఎవరైనా సరే అటు 7 తరాలు ఇటు 7 తరాలను చూసి పెళ్లి చేస్తారని చెప్తూ ఉన్నాడు. అలాగే స్వామివారి యొక్క వంశవృక్షం ఏంటి అని తెలుసుకోవాలి కదా ప్రతి ఒక్కరూ కూడా. అందుకోసమని స్వామివారి యొక్క వంశవృక్షం తెలుసుకోండి అని అక్కడున్న పంతులు గారైతే చెప్పారు. అసమంతుడి కొడుకు దిలీపుడి కొడుకు భగీరథుడి కొడుకు కకుస్తుడి కొడుకు రఘువు కొడుకు ప్రబుద్ధుడి కొడుకు శంకనుడి కొడుకు సుదర్శనుడి కొడుకు అగ్నివన్నుడి కొడుకు శ్రీగురువేదుడి కొడుకు మరువు కొడుకు పెసిక్షుడికి కొడుకు అంబరీషుడి కొడుకు నహుషుడి కొడుకు యయాతి కొడుకు నభాగుడి కొడుకు అజుడి కొడుకు దశరథుడి కొడుకు రాముడి కొడుకులు లవకుశులు. ఇది శ్రీరాముడి వంశవృక్షం. ఈ వంశ పరంపర చదివినా పుణ్యఫలితం కలగతాదని అక్కడున్న పంతుల వారైతే చెప్పారు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. కనివిని రీతిలో అక్కడున్న పండితులైతే చేశారు. ఆహా, ఇది కదా వైభవం. అలాగే శ్రీరామచంద్రుడు ఆది పురుషుడయ్యా, అంతేకాదు ఆదర్శ పురుషుడయ్యా. శ్రీరామచంద్రుడు లాంటి వ్యక్తి మరెక్కడా దొరకడు. తండ్రి మాట జవదాతని కొడుకు. ఇప్పుడు ఎవరు కూడా లేరయ్యా. సామాన్యులకి వీలు కూడా కాదయ్యా. అంతేకాదు ఆయన ఎందుకు ఆదిపురుషుడయ్యాడా అంటే శ్రీరామచంద్రుడు తన భార్య అయిన సీతమ్మ తల్లి తప్ప మరొక స్త్రీ వాళ్ళని కన్నెత్తి కూడా చూడడు. ఇప్పుడున్న వాళ్ళైతే మడుకు ప్రతి ఒక్కరూ కూడా తమ భార్యకన్నా అందంగా కనబడితే చాలు అట్లా చూసిపోతారు. తన భార్యను కూడా మర్చిపోతారు అని సరదాగా మాట్లాడుతూ అన్నీ వివరిస్తూ స్వామి వాళ్ళైతే చాలా చక్కగా కళ్యాణాన్ని చూశారు. కళ్యాణానికి వచ్చిన వాళ్ళు అలాగే ఉండిపోయారు. ప్రతి ఒక్క మనిషికి కూడా కొన్ని గుణాలు ఉంటాయి. అలాగే శ్రీరామచంద్రుడు ఆ అవతార పురుషుడికి 16 సద్గుణాలు ఉన్నాయి. అవి కూడా తెలుసుకోవాలి. ఆ ఆదర్శ పురుషుడికి గుణవంతుడు, శక్తిమంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్లకుడు, దృఢవ్రతుడు, సదాచార సంయుక్తుడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థవంతుడు, ప్రియదర్శనుడు, ధైర్యవంతుడు, జితక్రోధుడు, తేజోవంతుడు, అనసూయకుడు, పరాక్రమవంతుడు. ఇవయ్యా ఆయన 16 సద్గుణాలు. ఆయన ఎలాగుంటాడయ్యా అని కూడా చెప్పారు. ఆయన 6 అడుగుల ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు. ఆయనని చూస్తే ఎవరైనా సరే మోహింపబడతారు. అటు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఆయన నీలలోహితుడై బయటికి వచ్చాడంటే చాలు ప్రతి ఒక్కరి కన్ను కూడా ఆయన పైనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆయన మోహించే విధంగా అంత చక్కగా అంత అందంగా ఉంటాడయ్యా శ్రీరామచంద్రుడు అని అక్కడున్న పండితుల వారైతే ఎంచక్కా చెప్పారు. అంతేకాదు
ప్రతి ఒక్కరూ మనసులో కూడా జీలకర్ర బెల్లంలాగా కలిసిపోవాలి, జీలకర్ర బెల్లంలాగా విడదీనట్టుగా జంట ఉండాలి అని జీలకర్ర బెల్లాన్ని పెడతారు. ఎవరు కూడా జీలకర్ర బెల్లం కలిసినట్టుగా కలిసిపోయి వాళ్ళ దాంపత్యం వాళ్ళు ఎల్లవేళలా వాళ్ళ మనసులో కూడా అలాగే ఉండాలి. మీరందరూ కూడా జీలకర్ర బెల్లంలాగా కలిసిపోయి ఉండాలి మీ దాంపత్యము ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అని స్వామివారు చెప్పారు. మాంగళ్యధారణ జరిగేటప్పుడు ఆడవాళ్ళకి ఈ మాట చెప్పారు. అమ్మ, మీరు పసుపు కుంకాలతోటి ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఎల్లవేళలా ఉండాలి. అందుకోసమని ప్రతి ఒక్కరూ కూడా మాంగళ్యాన్ని ప్రసాదించమని మా సుమంగళిగా దీవించామని చెప్పి ఆ అమ్మవారిని వేడుకోండి, ఆ అయ్యవారిని వేడుకోండి ఆ మంగళసూత్రం జరిగేటప్పుడు అని దిగ్గు సుమంగళిగా ఉండి మాకు సంతోషాన్ని కలిగించు తల్లి అని మా భర్తల ఆరోగ్యాలను నువ్వే కాపాడు అని అమ్మవారిని అనుకొని పూజించమన్నారు. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా ఆడవాళ్ళందరూ అలాగే వేడుకున్నారు. మమ్మల్ని సుమంగళిగా దీవించు తల్లి, మాకు మాంగళ్యం ప్రసాదించు అని అక్కడున్న వాళ్ళందరూ వేడుకున్నారు. అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ 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 అంటూ అలాగే చూస్తూ ఉండిపోయారు. ఎంత వైభవంగా జరిగిందంటే అంత వైభవంగా జరిగింది. కనుల పండగగా ఉంది అక్కడైతే మడుకు కళ్యాణం. తర్వాత స్వామి వాళ్ళకి మనకు ముత్యాల తలంబ్రాలు పోశారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ తలంబ్రాలు చూస్తూ తరించిపోయారు. ఆ తలంబ్రాలు ఎందుకు పోస్తారు, తలంబ్రాల యొక్క విశిష్టత ఏమిటి అని కూడా స్వామివారు చెప్పారు. ఎంత చక్కగా చెప్పారంటే అంత చక్కగా చెప్పారు. ముమ్మారు తలంబ్రాలను స్వామి వాళ్ళ మీద ఆ పంతుల వాళ్ళైతే పోశారు. అది కన్నుల పండగగా జరిగింది. అది అయిపోయిన తర్వాత బంతులాట ఆడారు, టెంకాయలతో ఆడారు, తర్వాత పూలమాలతో ఆడారు. అక్కడున్న భక్తులందరూ కూడా వీక్షిస్తూనే ఉన్నారు. కథలను కూడా కదలలేరు, కను రెప్ప కూడా వెయ్యలేరు. ఈ మధ్యకాలంలో అంత చక్కగా చూసింది ఇదే అనమాట కళ్యాణాన్ని. చూడండి, ఆ పంతుల వారు ఎంత బాగా చక్కగా పొలమాలతోటి ఆడుతూ నాట్యాలాడుతూ ఎంత బాగా చేశారో చూడండి. అసలుకి ఆ నాట్యం ఆడుతుంటే దేవతలే వచ్చి వాళ్ళలో దూరి ఆ నాట్యాన్ని వాళ్ళతో చేయించారా వాళ్ళ దూరి. ఆ విధంగా ఎంత చక్కగా పంతుల వారు చేశారంటే అంత చక్కగా వేశారు. అలాగ ముమ్మారు ఆడి పాడి వేద మంత్రాలు చదివి స్వామివారి మెడలో సీతమ్మ మెడలో వేశారు. తర్వాత పూల చెండలతో ఆడారయ్యా. ఎంత చక్కగా ఆడారంటే అంత చక్కగా ఆడారు. తర్వాత టెంకాయలతో ఆడారు. అది ఎందుకు ఆడుతుందో తెలియదు కానీ నేను అడగలేదు, కానీ తెలుసుకొని మీకు కూడా చెప్తానండి. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత చదివింపు కార్యక్రమాన్ని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా పెళ్ళికి వచ్చిన వాళ్ళు చదివింపులు ఇస్తాం కదా, అలాగే స్వామివారి కళ్యాణానికి వచ్చిన వాళ్ళు మీ శక్తి మోయిన ఎంతో కదా చదివింపులు ఇవ్వండి అని చెప్పారు. తర్వాత కొంగుముడు వేసేదానికి ధనాన్ని పెడతాడంట. ఆ ధనాన్ని కొంగుముడిలో కట్టి స్వామివారికి పెడతారు. అది ఎందుకు పెడతారో తెలియదు కానీ తెలుసుకొని మీకు చెప్తానండి. కొన్ని విషయాలు తెలుసుకోలేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి వెళ్ళారు. సాయంకాలం కళ్యాణం అయిన తర్వాత స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి స్వామివారిని తీసుకొని వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారికి వారబోసి టెంకాయ కర్పూరం దర్శనంతోటి స్వామివారిని పలకరిస్తూ, ఆహా ఇది కదా స్వామి భాగ్యం, మాకు ఇది కదా మీ కళ్యాణ మహాభాగ్యం మేము చూడలేకపోయాం, మీరే వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మీ కరుణాకటాక్షాలు మాపై పడవయ్యవయ్యా అని చెప్పారు. ఆ నైట్కి స్వామివారికి కోలాటాన్ని కూడా వేశారయ్యా. మనం మామూలుగా పెళ్ళిళ్ళకి పోతూ ఉంటాం, పెళ్ళిళ్ళలో పాట కచేరీ పెడతారు కదా, అలాగే స్వామివారి కళ్యాణానికి కోలాటాన్ని ఏర్పరిచారు. ఆ కోలాటం ఎలా ఉందయ్యా అంటే దేవతలు వచ్చి తాండవం ఆడుతున్నట్టుగా ఉంది. అక్కడున్న పిల్లలందరూ కూడా ఆంటీలు చాలా చక్కగా వేస్తున్నారు కోలాటము. మీకు ఆ రామచంద్ర వారి యొక్క కరుణాకాశాలు వెళ్ళ ఉండాలని ఆ ఆంటీలను దీవించారు. అక్కడున్న పిల్లలైతే మనకు ఆ పిల్లల దీవెన సాక్షాత్ ఆ భగవంతుడి దీవెనలే కదా. ఎవరు కూడా కడు రెప్ప కూడా వేయలేదయ్యా ఆ కోలాటం చూసి. అంత చక్కగా వేశారు కోలాటాన్ని అయితే మడుకు. వచ్చిన వాళ్ళందరికీ కూడా తీర్థ ప్రసాదాలన్నీ ఏర్పాటు చేశారు. అంత వైభవంగా జరిగిందయ్యా, కన్నుల పండగగా జరిగిందయ్యా. ఆ బజారంతా కూడా పండగే పండగ.
ప్రతి ఒక్కరూ కూడా రామరాజ్యం రావాలని, రాముని కరుణాకటాక్షం అందరిపైన ఉండాలని కోరుకుంటే, ఇప్పుడు అధర్మంగా ఉంది. ధర్మం 4 పాదాల మీద లేదు. మళ్ళీ ధర్మం 4 పాదాల మీద రావాలంటే కల్కి అవతారం రావాలి. ఆ కల్కి భగవాను రావాలని జెప్పి అందరూ కోరుకున్నారయ్యా. ధర్మము 4 పాదాల మీద నడవాలి. అందరూ గూడా బాగుండాలి. మళ్ళీ రామరాజ్యం రావాలి అని చెప్పారు స్వామివారైతే మటుకు. నా వీడియో గాని మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ తప్పకుండా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎల్లవేళలా నాకు సపోర్ట్ ఉంటారని, ఆ రాముల వారి కరుణాకటాక్షాలు మీ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే మటుకు మన సూరీస్ ఫ్లాగ్ అడ్వెంచర్ తరఫున అయితే మటుకు నేనైతే కోరుకుంటున్నానండి. ఆ కల్కి అవతారం, ఆ దశావతారం త్వరగా అవతరించి ధర్మము 4 పాదాల మీద నడవాలని, అందరూ గూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.